నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మనం రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూస్తూనే ఉన్నాము. గట్కేసర్ రైల్వే స్టేషన్ రైలు పట్టాల కింద పడి భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినరు. అయితే అసలు వాళ్ళు ఎందుకు చనిపోయినరు, వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పుడు బయటపడింది. అదేంటంటే పక్కింటి వాళ్ళు ఒక్కటే మతం మార్చుకోండి అంటూ వేధింపులు చేయడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఈ బలవన్మరణానికి పాల్పడినరు. వాళ్ళని ముఖ్యంగా వీళ్ళిద్దరు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా వరంగల్కు చెందిన వాళ్ళు, రవికుమార్, శిరీష. వీళ్ళిద్దరూ మంచిగా చక్కగా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నారు. ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. ఈయన బియ్యం వ్యాపారం చేసుకుంటా ఇద్దరు పిల్లలతో వీళ్ళ నలుగురు కూడా చాలా సంతోషంగా సాఫీగా వాళ్ళ జీవితాన్ని అనేది గడుపుతున్నారు. అప్పుడే అసలైన వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినరు. పక్కింట్లో ఉండే ఇద్దరు, వీళ్ళిద్దరు వచ్చేసరికి పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వచ్చేసరికి వెంకట్, ప్రమిళ. వీళ్ళిద్దరితో కూడా ఈ రవికుమార్, శిరీష వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. పక్కింటి వాళ్ళతో మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఒకటే ప్రతిసారి కూడా తమ మతంలోకి మారాలంటూ, తమతో పాటు ఆదివారం చర్చిలకి రావాలంటూ, తమ మతంలోకి మారండి అంటూ కూడా శిరీష రవికుమార్ని ఒకటే బలవంతం చేయడం మొదలుపెట్టిండ్రు. ఎప్పుడైతే సండే వస్తుందో సండే వచ్చినప్పుడల్లా మాతో పాటు చర్చ్కి రావచ్చు కదా అని నార్మల్గా అడుగుతూనే రాను ఏం చేసిండ్రంటే, మీరు మా మతంలోకి కన్వర్ట్ అవ్వాల్సిందే, మీరు మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి, మా మతంలో ఇంత మంచిగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది, మీ మతంలో అసలు మీ మతానికి సంబంధించి మీకు ఏం మంచి జరుగుతుందని ఈ విధంగా వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు ట్రై చేసిండ్రు. అయితే మొదట్లో రవికుమార్ చాలా సున్నితమైన మనస్కుడు. ఆయన ఇంకా ఎవరికైనా సరే నో అనేది చెప్పలేడు. ఇక సరే వాళ్ళు రమ్మంటున్నారు కదా అని చాలాసార్లు వీళ్ళు సండే వాళ్ళతో పాటు చర్చికి కూడా వెళ్ళారంట. అయితే చర్చికి వెళ్ళినా కూడా ఆయనకి మాత్రం ఏమంత మంచిగా అనిపించేది కాదట. ఎందుకంటే ఆయన మతమే ఆయనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఆయన రాను ఇక కొంచెం ఇబ్బందికరంగానే వాళ్ళకి నో చెప్పలేక బలవంతంగానే పోయిందంట. కానీ ఇక్కడ శిరీష మాత్రం లేదు, ఖరాఖండిగా ముఖం మీద చెప్పిందంట, మేము సండే చర్చిలకు రాము, మీ మతంలోకి అయితే అస్సలకి కన్వర్ట్ అవ్వము, మాకు మా మతమే ముఖ్యము, మీరు మీ మతాన్నే గౌరవించండి, మేము మా మతాన్ని గౌరవిస్తాం, కానీ ఇలాంటివి మళ్ళీ ఇవి మన మధ్య తీసుకురాకండి అంటూ కూడా వాళ్ళ భార్య హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎట్లాగో మతంలోకి మంచిగా మాటలు చెప్తే వీళ్ళు కన్వర్ట్ అయ్యేలాగా లేరు, ఇంకేం చేద్దాం అన్నట్టు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఏం ప్లాన్ చేసిండ్రంటే, అంటే ఎంత వికృతంగా ఆలోచించిండ్రంటే బిజినెస్ ఐడియాని వీళ్ళ ముందరికి తీసుకొచ్చిండ్రు. ఏదైతే ఈ రెడీ మిక్సింగ్ కాంక్రీట్ వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారం చేస్తే అందులో లాభాలు బాగుంటాయి, మంచిగా ఉంటుంది, మీరు ఇంకా మంచిగా డబ్బులు సంపాదిస్తారు, నెలకి మినిమం 20,000 రిటర్న్స్ ఉంటాయి, మంచిగా సంపాదిస్తారు, ఇందులో కొంచెం పెట్టుబడి పెడితే చాలు మీ లైఫ్ సెట్ అంటూ వాళ్ళని నమ్మించి, ఇంకా చెప్పాలంటే రవికుమార్కి ఏమని ఉందంటే, అరే వీళ్ళు మతం కన్వర్ట్ అవ్వమంటే మేము కాలేదు, సరే ఈ విషయంలోనైనా ఒక స్టెప్ మూవ్ ఆన్ అవుదాంలే, బిజినెసే కదా, మా మంచి కోసమే చెప్తున్నారు కదా, ఇంత మంచిగా మా గురించి ఆలోచించారు కదా అని వీళ్ళని గుడ్డిగా నమ్మి ఈ మనిషి ఏదైతే తన భార్య మెడలో ఉన్న బంగారం ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా శిరీష మెడలో ఉన్న బంగారాన్ని అంతా కూడా అమ్మి 20 లక్షలు లోన్ తీసుకొని ఆ పైసలు ఈ బిజినెస్లో పెట్టుబడిగా పెట్టిండు. ఒక 2-3 నెలలు బాగానే పైసలు ఇచ్చారు, కానీ ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. అసలు మొత్తానికే ఈ వెంకట్, ప్రమిళ ఎవరైతే ఈ బిజినెస్ ఐడియా ఇచ్చి ఈ బిజినెస్లో పార్ట్నర్గా ఉండాలని చెప్పిండ్రో వీళ్ళే మొత్తానికి చేతులు ఎత్తేసి పైసలు లేవు, ఏవి లేవు, ఏం లేదు అంటూ కూడా మొత్తానికి వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టినంటే మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళ మీద కోలుకోలేని దెబ్బ కొట్టిండ్రు. ఒక పక్క మానసికంగా మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి అంటూ బెదిరింపులు, ఇంకో పక్క వేధింపులు కూడా. ఇంకో పక్క చూసినట్లయితే ఈ బిజినెస్లో ఆయన లోన్ పెట్టి మరి 20 లక్షల
అంటే ఇంక అప్పులాగానే 20 లక్షలు ఈ బిజినెస్లో పెట్టుబడిగా పెట్టింది. దానికి మంత్లీ ఆ పైసలు కట్టాలి. ఇక్కడ ఇందులో చూస్తేనేమో అసలు లాభాలే లేవు. వీళ్ళు మొత్తానికి చేతులు ఎత్తేసిండ్రు, మాకు సంబంధమే లేదని చెప్పిండ్రు. ఆ మనిషితో 20 లక్షలు పెట్టి ఆ రెడీ మిక్సర్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది కొనిచ్చిండ్రు. ఫస్ట్ 2-3 నెలలు బాగానే ఉన్నది, కానీ ఆ తర్వాత ఇంకా అసలు కథ షురు అయింది. ఇక వాళ్ళని ఆర్థికంగా కూడా దెబ్బగొట్టి ఇంకా వీళ్ళు మా మతంలోకి కన్వర్ట్ కావడం తప్ప వీళ్ళకి ఇంకో ఆప్షనే ఉండకూడదని ఫిక్స్ అయిన వాళ్ళిద్దరూ ఇంకా వీళ్ళని అన్ని రకాలుగా హింసలేయడం జరిగింది. పొద్దున్న లేస్తే ఫోన్లు చేయడము, ఇంటి పక్కనే కదా ఇంటి మీదకి రావడము, ఇంకా ఈ వేధింపులను చూసి భరించుకోలేక అక్కడ ఉన్న ఇంటినే ఖాళీ చేయాలని కూడా వీళ్ళు అనుకున్నారు. ఆ విధంగా జూలై 2న ఈ ఇల్లును ఖాళీ చేయాలనేసి మొత్తానికి సామానంతా చదువుకొని కూడా వాళ్ళు స్టార్ట్ అవుదామని అనుకునే లోపు ఈ మనిషి నుంచి, ఈ వ్యక్తుల నుంచి, ఎవరైతే ప్రమిళ వెంకట్ ఉన్నారో వీళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళకు ఫోన్ వచ్చింది. అయితే జూలై 2న ఈ గట్కేసర్ రైల్వే స్టేషన్ వద్దకు కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు రవికుమార్, శిరీష వీళ్ళిద్దరు వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అర్ధగంట పాటు ఈ మనుషులతో, ఎవరైతే వెంకట్, ప్రమిళ ఉందో వీళ్ళతో ఫోన్ కాల్లో మాట్లాడారంట. మరి ఆ అర్ధగంట ఏం మాట్లాడినరో కానీ ఆ అర్ధగంట తర్వాత వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు సూసైడ్ చేసుకున్నారని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరూ పరారిలో ఉన్నారు. అంటే చూడండి, ఇక్కడ మతం మారలేదని అది మనసులో బాగా పెట్టుకొని వీళ్ళని ఎట్లయినా మతం మార్చాలనే ఒకే ఒక ఆలోచనతో, ఒకే ఒక్క ప్లాన్తో వీళ్ళు ఏం చేసిండ్రు, చివరికి వాళ్ళిద్దరి ప్రాణాలను బలిగొనేంత వరకు ఇది చేసిండ్రు. అసలు ఎందుకు మతం మారాలి? ఇప్పుడు ఇంకా టార్గెట్ మొత్తం హిందువులేనా? ఎక్కడ చూసినా కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాము, స్కూళ్ళల్లో కానీ లేదంటే ఇంటింటికి రావడం కానీ, ఇలా అన్ని రకాలుగా. ముఖ్యంగా ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే మొత్తం జీవితం అంతా అయిపోయిందని కృంగిపోయి ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. అలాంటి వాళ్ళని పట్టుకొని, అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ మతంలోకి కన్వర్ట్ చేయాలనే ఒక ఆలోచన. అసలు ఎందుకు? ఇప్పుడు మన మతాన్ని మనం ఎంత గౌరవిస్తామో యువతల వాళ్ళ మతాన్ని కూడా అంతే గౌరవించాలి. కానీ ఎందుకు ఈ మత మార్పిడులను ఎంతగానో ముందుకు తీసుకురావాలి? నార్మల్గా ఒక చిన్న ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా ఉన్న ఈ రవికుమార్, శిరీషలను ఎట్లయినా మతం మార్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీరు ఏం సాధించారు? వాళ్ళిద్దరి ప్రాణాలను బలిగొన్నారు. ఈ మతం మార్పిడి వల్ల మీకు వచ్చేవి పైసలే కదా, ఆ పైసల్ని ఇంకో రకంగా కూడా మీరు సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రాణాలకు మీరు కట్టే ఖరీదెంత? వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంది? ఇద్దరు బంగారం లాంటి మగ పిల్లలు. ఆ పిల్లలు కూడా వీళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఎంతగానో ఏడుస్తూ బాధపడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఈరోజు మీరు నిలబడతారా? ఏదైతే మిమ్మల్ని మీ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళంతా ఈరోజు ఆ పిల్లల కోసం ఆ పిల్లల్ని ఆదుకుంటారా? ఏం చేస్తారు మీరు? ఏమీ చేయరు. మీకు కావాల్సింది ఒక్కటే, మంచిగా హ్యాపీగా ఉన్న సనాతనాన్ని నమ్ముకునే వాళ్ళని ఏ విధంగానైనా మత మార్పిడులు చేయాలి, పైసలు సంపాదించాలి. అందుకే మీలాంటి వాళ్ళ కోసమే కదా FCRE అనే ఒక బిల్లును కేంద్రం ఇప్పుడు అమల్లోకి తీసుకురాబోతుంది. నిజంగా ఈ బిల్లు చాలా కరెక్ట్. ఎవరికైతే విదేశాల నుంచి ఫండ్స్ వస్తుందో, ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తుందో అలాంటి వాళ్ళకి గడ్డి పెట్టే ఒక మంచి యాక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అసలు మనిషిని అన్ని రకాలుగా, మానసికంగా, అదేవిధంగా ఆర్థిక పరంగా ఎంత క్షోభకి గురి చేసి ఉంటారో, ఎంత బాధపడింటే వాళ్ళు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ఉంటారు. కానీ ఆత్మహత్య చేసుకోవడమే దీనికి సమాధానమా? కానే కాదు. ఇలాంటి వాళ్ళను ముందే గుర్తించి దూరం పెట్టాలి. అట్లా దూరం పెడితేనే చాలా మంచిగా ఉంటుంది. చాలామంది ఉంటారు, ఇతర మతాల వాళ్ళైనా సరే మనతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు, గౌరవంగా మన మతాన్ని కూడా గౌరవించే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ మధ్యనే ఇలాంటి విష పురుగులు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. మన మతాన్ని మనం ప్రేమించాలి, ఇతర మతాలను గౌరవించాలి. ఇదే రూల్ని ఇతర మతస్థులు కూడా పాటించాలి. అలా పాటించినప్పుడే ఇలాంటి ఉదాంతాలు జరగకుండా ఉంటాయి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.